ఓకే అండి, నేను బ్రింజాల్ని 4 పీసెస్ని ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ టొమాటో అండ్ ఆనియన్ని లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఈ ప్యాన్లో మళ్ళీ రోస్ట్ చేస్తున్నాను. చూసారా, మనకి ఇది ఎక్కువ రోస్ట్ ఏం అవసరం లేదండి. నేను లైట్లీ అలా స్లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, మన ఫ్రెంచ్ బ్రెడ్ని ఇట్లా స్లైసెస్ కట్ చేసుకున్నాము. దీనికి నేను లైట్గా ఈ స్ప్రెడ్ అప్లై చేస్తున్నాను. ఇట్స్ నాట్ బటర్ స్ప్రెడ్. ఓకే అండి, నేను దీనికి లైట్గా బటర్ అప్లై చేసుకున్నాము. ఈ చిల్లీ ఫ్లేక్స్ మనకి ఎంత స్పైస్ కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చు. మాకు ఎక్కువ స్పైస్ అవసరం లేదండి, మేము లైట్గా వేసుకుంటున్నాను. అండ్ ఇందా చెప్పాను కదా, బేసిల్ లీవ్స్ నా దగ్గర లేవు, అందుకని డ్రై పౌడర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రెష్ బేసిల్ లీవ్స్ ఉంటే బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర అవైలబిలిటీ లేదు, ఇది యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి చీజ్ స్లైసెస్ ఉంటే బాగుంటాయి, అవి లేవు. సో నేను ఇలా వైట్ షెడెడ్ చీజ్ యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, మన 4 స్లైసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్కి 4 స్లైసెస్ మాత్రమే ఫిట్ అవుతుంది. సో నేను దీనిని పెట్టుకొని ఒక 5 మినిట్స్ బేక్ చేసుకొని వస్తాను. ఓకే అండి, మనకి ఇవన్నీ బేక్ అయిపోయినాయి. నేను ఇప్పుడు శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన బ్రెడ్ ఇలా బేక్ అయిపోయింది. ఫస్ట్ బ్రింజాల్ ఇలా పెట్టుకుందాము. వన్ టొమాటో, ఇవి ఇట్లా అయిపోయినాయి. లైట్గా పెప్పర్, సాల్ట్, ఆనియన్, చీజ్, మనం ఇక్కడ కొంచెం బేసిల్ పౌడర్ వేసుకుంటున్నాము. ఈ పార్ట్లో మనము బేసిల్ లీవ్స్ యూజ్ చేయాలండి. యాక్చువల్గా ఇక్కడ నాకు బేసిల్ లీవ్స్ లేకపోవడం వల్ల నేను పౌడర్ వేసాను. ఓకే అండి, ఇప్పుడు మనము ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసుకొని, కావాలంటే ఇక్కడ మళ్ళీ మనము ఒక కోటింగ్ ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. రా ఆలివ్ ఆయిల్ నేను మీకు చూపిస్తాను. శాండ్విచ్ లైట్గా మనకి గ్లేజింగ్ వస్తుంది, చూసారా, ఇదన్నమాట. యాక్చువల్గా దీంట్లో మనము కొన్ని గ్రీన్ కలర్ లీవ్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చీజ్ కూడా నాకు యాక్చువల్గా పర్ఫెక్ట్ చీజ్ వాళ్ళ దొరకలేదు. వైట్ కలర్ చీజ్ పెట్టుంటే చాలా లుక్ చాలా బాగా అనిపించేది. ఈరోజు నాకు ఇవే ఉన్నాయి. సో నేను ఇది లంచ్ చేసుకుంటున్నాను, అందుకే జస్ట్ వీడియో కూడా ఒకటి షూట్ చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 2 శాండ్విచెస్ చేశాను. చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేసి. ఓకే అండి, మన శాండ్విచ్ రెడీ. దీనికి నేను సైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకుని ఆలివ్స్, క్యాప్సికమ్,
తోటి నేను ఇవాళ తింటాను. యాక్చువల్గా సలాడ్ ఉంది ఇక్కడ, నేను ఈ ప్లేట్లో సలాడ్ చూపించట్లేదు. మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.